హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజుదనమాట. అంటే లాస్ట్ శుక్రవారంది. సో నేనైతే ఆ రోజు ఇలాగా తోరణాలు అవి కట్టేసి ఇంటి ముందు ఇలాగా కలర్స్తో రంగులు వేసాను అనమాట. గడపకి పసుపది రాసేసి. మీరు ఏ వారం చేసుకున్నారో కింద కమెంట్ చేయండి. నేనైతే లాస్ట్ వారం చేసుకున్నాను. ఇలాగ ముగ్గులు వేయడం నాకు ఇష్టం అనమాట. అది ఏ పండుగని ఇలా కలర్ఫుల్గా వేస్తాను. సో ముందు రోజు నైట్ అంటే థర్స్డే నైట్ అమ్మవారిని ఇలాగా నేను శారీ అదంతా కూడా కట్టేసి ముందుగా రెడీ చేసుకున్నాను అనమాట. బ్యాక్ డ్రాప్ అది యాక్చువల్గా ఇది నా దగ్గర ఉన్నది సిల్వర్ ఫేస్ అమ్మవారిది. నేను దానికి ఇంకొంచెం నిండుతనం రావడానికి ఇలా కలర్స్ నా దగ్గర ఉన్న పెయింట్స్ అనేవి వేసాను అనమాట. కానీ ఫైనల్గా అయితే చాలా బాగా వచ్చింది అమ్మవారి ఫేస్. సాక్షాత్తు అమ్మవారి ఇంటికి వచ్చారేమో అన్నట్టుగా అనిపించింది చూస్తుంటే. సో ఫైనల్గా ఇంకా డెకరేషన్ ఇదంతా కూడా నేనే చేశాను అనమాట. ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ అండి, బ్యాక్ డ్రాప్ యూస్ చేసినవి. నేను కార్డ్బోర్డ్ మీద పెయింట్ వేసి కట్ చేసి అన్నీ కుదిరినప్పుడు టైం ఉన్నప్పుడు అలా రెడీ చేసుకున్నాను అనమాట. ఇది ఏ అకేషన్స్ కన్నా యూస్ చేయొచ్చు. ట్రెడిషనల్గా బాగుంటుంది. ఏ పూజలు ఉన్నా ఏమున్నా. ఇన్ కేస్ మీకు వీటి లింక్స్ కావాలి అంటే ఎలా చేశాను అనేది కావాలితే నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను డీటెయిల్గా, ఒకసారి చెక్ చేయండి. వెనకాల కనిపించే బ్యాక్ డ్రాప్ ఉంది కదా బ్లూ కలర్లో, దాని మీద వైట్ కలర్ పెయింట్ కూడా నేనే వేసాను అనమాట. సో మీకు ఇందులో ఏమైనా నచ్చాయి అని అనుకుంటే నేను యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్లో పోస్ట్ చేశాను షార్ట్స్లో. సో ఫైనల్గా అయితే అమ్మవారు ఇలా రెడీ అయిపోయారనమాట. సో ఇదంతా వచ్చేసి నేను ముందు రోజు నైటే చేసుకున్నాను. ఎందుకంటే కిడ్స్తో మళ్ళీ నెక్స్ట్ డే అంటే అవ్వదు కదా. సో నెక్స్ట్ పనులు కూడా ఉంటాయి. ఇంకా అమ్మవారి దగ్గర పూజకి అన్నీ రెడీ చేసుకుని పెట్టేసుకున్నాను అనమాట. దీపారాధనకి పువ్వులు, తోరణాలు, అలాగే అమ్మవారికి చూపించడానికి చీర, ఇంకా పూజకి ఏం కావాలో అవన్నీ కూడా నేను రెడీ చేసి ముందుగానే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత చీర మార్చుకొని వచ్చి డైరెక్ట్గా పూజ దగ్గర కూర్చోవచ్చు అనేసి. ఆ రోజు వంటలు కూడా అంటే మా అత్తయ్య వాళ్ళకి 9 రకాలు పెట్టాలి. కానీ నా కిడ్స్తో అవ్వలేదు, పిల్లలతో అవ్వలేదు. సో 5 రకాల వరకు చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి పరమాన్నం, అలానే గారెలు, బూరెలు కూడా వేశాను. కానీ ఈసారి ఏంటో తెలీదు, అన్నీ చాలా బాగా వచ్చాయి. అసలు టేస్ట్ చూడం కదా మనం దేవుడికి పెట్టేటప్పుడు, కానీ ప్రతి ఐటెం కూడా చాలా బాగా వచ్చింది. బూరెలు అయితే చాలా క్రిస్పీగా, లోపల పూర్ణం కూడా చాలా బాగా వచ్చింది అనమాట. ఈరైతే వరలక్ష్మి వ్రతం చాలా బాగా జరిగింది, అస్సలు అలసట అనిపించలేదు. ఇంకా పులిహోర కూడా చేశాను అనమాట. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ నేను తాంబూలం అది ఈవినింగ్ ఇచ్చుకున్నాను. ఎందుకంటే ఈవినింగ్ ప్రశాంతంగా అన్నీ సర్దుకుని ఇవ్వచ్చని. సో ఇంకా దీపారాధన చేసేసి అమ్మవారికి ఇలాగా ధూపం చూపిస్తున్నాను అనమాట. ఇంకా సాయంత్రం అయితే నాకు అపార్ట్మెంట్లో తెలిసిన ఒక 5 మందిని పిలిచి ఇలాగ తాంబూలం అనేది ఇచ్చేసాను. సో ఇక్కడ తాంబూలం ఇస్తున్నాను అనమాట. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, ఆ ఇచ్చుకున్నామమ్మ వాయనం, పుచ్చుకున్నామమ్మ వాయనం, మా ఇంటికి ఎవరు వచ్చారు వరమహాలక్ష్మి అని చెప్తాం కదా. సో మేము అది నవ్వుకుంటున్నాం అనమాట. చాలా సరదాగా ఆనందంగా జరిగింది వరలక్ష్మి వ్రతం అయితే. ఇంకా తాంబూలంకి గిఫ్టింగ్ ఐడియా కింద నేను అలాగా బ్లౌజ్ పీస్ని చుట్టాను 4 రబ్బర్ బ్యాండ్స్తో. అది కూడా పోస్ట్ చేశాను నేను యూట్యూబ్ ఛానల్లో. ఈ వీక్ అన్న చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. ఒకసారి డెఫినెట్గా చెక్ చేయండి నా యూట్యూబ్ షార్ట్స్లో. కానీ డెకరేషన్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. అసలు అమ్మవారి ఫేస్ చూస్తే నా కడుపు నిండిపోయింది, అంత బాగా వచ్చింది అమ్మవారి ఫేస్ అనేది. ఆ పెయింటింగ్స్ వేసాక సిల్వర్ ఫేస్ పెట్టినా ఎందుకో తెలియదు అందం కనిపించేది కాదు. బట్ ఇప్పుడైతే నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. సో ఎవ్రీ ఇయర్ ఇలాగే పెయింట్ వేసుకోవచ్చు అని అనుకుంటున్నాను. సో డెకరేషన్ కూడా చూసారు కదా. సో ఫైనల్గా అయితే ఇదేనమాట. ఇంకా నెక్స్ట్ పసుపు, కుంకుమ, గంధం ఇవన్నీ కూడా రికార్డ్ చేసినట్టున్నాను. క్లిప్ యాడ్ అయింది. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా తాంబూలం అదే అనమాట. ఇది షార్ట్లో పోస్ట్ చేశాను. 4 సైడ్స్ రబ్బర్ బ్యాండ్ కట్టేసి అక్కడక్కడ పువ్వులు పెట్టి మనం ప్లేట్ బదులు డైరెక్ట్ ఆ బ్లౌజ్ పీస్లోనే అన్నీ పెట్టి ఇచ్చేయచ్చు అనమాట. సో నేనైతే 5 మందికి ఇచ్చాను తాంబూలం. ఇంకా ప్రసాదాలు అవన్నీ కూడా పెట్టేశాను. ఇంట్లో కూడా అందరికీ బాగా నచ్చాయి. ఇంకా 5 వెరైటీస్ కింద చలివిడి, వడపప్పు, శనగలు, ఇవి ఇంతవరకనే చేశాను. నాకు ఇంతవరకనే అయ్యింది. అండ్ తిను కూడా వచ్చేసి నా ఫ్రెండ్ అనమాట, మా అపార్ట్మెంట్లోనే ఉంటారు. వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళ పిల్లలు మా పిల్లలు మంచిగా ఆడుకుంటారు అప్పుడప్పుడు. సో ఇంకా అక్కడే కాళ్ళకి పసుపు రాసి ఇంకా బొట్టు పెట్టి తాంబూలం ఇస్తాం కదా. ఎందుకో తెలీదు అన్ని ఫెస్టివల్స్లో కన్నా మ్యారేజ్ అయ్యాక నాకైతే వరలక్ష్మి వ్రతం అనేది చాలా ఫేవరెట్ అయిపోయింది. ఆ పూజ చేసుకోవడం అదంతా కూడా ఎవరినైనా పిలిచి తాంబూలం ఇవ్వడం ఆ రోజంతా కూడా చాలా డివైన్గా అనిపిస్తుంది. ఎందుకనో నాకు తెలీదు. మా చిన్నోడు ఇక్కడ ఎందుకో ఏడుస్తున్నాడు, నేను అందుకే వెళ్ళి ఇంకా వచ్చాను అనమాట. ఇంకా తాంబూలం తెచ్చేసి తనకి ఇచ్చేసాను. సో ఇక్కడ కూడా ఇచ్చుకున్నమ్మ వాయనం, పుచ్చుకున్నమ్మ అని వాయనం అని చెప్తాం కదా,
అలా ఇచ్చేసాం అనమాట. యాక్చువల్గా ముందు రోజు అయితే ఫుల్ వర్షం, కానీ నేనైతే సర్ప్రైజింగ్లీ దాని ముందు రోజు అంటే వెన్స్డేని షాపింగ్ అంతా చేసేసుకున్నాను, ఫ్లవర్స్ అవన్నీ కూడా. నాకు అది కూడా ఒక ప్లస్ పాయింట్ అయ్యింది, లేదంటే వర్షంలో వెళ్ళి తెచ్చుకుంటే చాలా ఇబ్బంది అయ్యేది. మీలో కూడా ఎవరైనా ఈ ప్రాబ్లం ఫేస్ చేశారా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు? సో మీలో ఎంతమంది లాస్ట్ వీక్ చేసుకోలేదు, ఒకవేళ చేసుకుంటే ఎలా చేసుకున్నారు కింద కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వీక్ ఎవరైతే చేసుకున్నారో నా వీడియో వల్ల మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో డెఫినెట్గా చూడండి. ఇంకా వచ్చేసి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ పోస్ట్ చేయాలని ఉంది నాకు. డెఫినెట్గా మీరు నాకు సపోర్ట్ చేయండి. నేను మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతానేమో అని అనుకుంటున్నాను. ఎఫర్ట్స్ పెడుతున్నాను కానీ రీచ్ వెళ్ళట్లేదు, బట్ ఐ స్టిల్ చేయాలి అని అనుకున్నా. అండ్ ఇంక నేను వచ్చేసి ఇక్కడ ఈరోజు ఆ రోజు ఇలా రెడీ అయ్యాను అనమాట. మా హస్బెండ్ నాకు ఈ వైట్ శారీ కొన్నారు, సో మా ఆకృతి షాప్లో. ఇది అరౌండ్ 1100 పడింది, కానీ లుక్ అయితే చాలా బాగుంది. ఆ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వేసుకోగానే మంచి లుక్ అనేది వచ్చిందనమాట, చాలా ట్రెడిషనల్గా. అండ్ కనకంబరాలు అయితే అసలు ఆ రోజు దొరకలేదండి, మోర్ 200-300 కూడా చెప్పారు. లాస్ట్కి ఎక్కడ నుంచి తెచ్చారో తెలీదు, మా హస్బెండ్ అయితే ఫైనల్గా తీసుకొచ్చారనమాట. సో ఫ్లవర్స్ అవన్నీ పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇంకా ఫైనల్గా మా హస్బెండ్ దగ్గర ఆశీర్వాదం తీసేసుకున్నాను. సో ఇదనమాట నా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగింది. మీ వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.